నేను ఇప్పుడు సిగరెట్ లైటర్ని తయారు చేయబోతున్నాను. ఇది 32 AWG 0.27 mm నిక్రోమ్ వైర్ మాట. ఇది నిక్రోమ్ వైర్. ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను నేను. ఇది 8 సెంటీమీటర్స్ కట్ చేయండి. ఇది 8 సెంటీమీటర్స్ లెంత్లో కట్ చేయాలి మీరు. నేను ఈ నిక్రోమ్ వైర్ని 8 సెంటీమీటర్స్లో కట్ చేశాను. ఇప్పుడు ఈ డయోడ్ ఉంది కదా, ఈ డయోడ్కి దీనికి ఇలా చుట్టండి, స్ప్రింగ్ లాగా. దీన్ని ఇలా తీయండి. స్ప్రింగ్లా చుట్టిన తర్వాత దీన్ని ఇలా లాగిస్తాను డయోడ్ని. ఇప్పుడు ఇది స్ప్రింగ్లా అయింది కదా. ఇది నిక్రోమ్ వైరు. ఇది స్ప్రింగ్లా ఉంటేనే మనకి బాగా పనిచేస్తుంది. ఇలా ఉండాలన్నమాట. 12 volts 1 ampere ట్రాన్స్ఫార్మర్ ఇది. నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి బాక్స్ కావాలి మనకి. ఇది ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్కి ఉపయోగిస్తారు. ఇది మనకి ఇది ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్లగ్ విత్ వైర్ కావాలి. ఇది 230 volts ప్లగ్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి మనం 230 volts ఇవ్వాలి కాబట్టి ప్లగ్ విత్ వైర్ ఇది ఇస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి మనకి స్క్రూస్ కావాలి. స్క్రూస్ విత్ వాషర్. ఈ 2 స్క్రూస్ ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి ఉపయోగిస్తున్నాం. అలాగే ఈ నిక్రోమ్ వైర్ మనం పైన బిగించాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ ట్రాన్స్ఫార్మర్కి పవర్ సప్లై కనెక్షన్స్ ఇచ్చాను. ఇదిగోండి 230 volts అన్నమాట ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్. ఇది 12 volts 1 ampere ట్రాన్స్ఫార్మర్ అని చెప్పాను కదా. ఇది ఇవేమో అవుట్పుట్స్ మాట. ఇదేమో పుష్ టైప్ స్విచ్ మాట. ఇది పుష్ టైప్ స్విచ్. ఈ స్విచ్ నుంచి ఈ నిక్రోమ్ వైర్కి వెళ్ళిందన్నమాట కనెక్షను. ఇది నిక్రోమ్ వైర్ మాట. మీకు ఇందాక చూపించాను కదా. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి. చూసారా, ఇక్కడ నేను చేతులు పెడుతున్నాను. నాకేమైనా షాక్ కొడుతుందా? కొట్టట్లేదు. చూడండి, ఇక్కడ నేను చేతులు పెడుతున్నాను ఈ టెర్మినల్స్ మీద. ఇక్కడే నిక్రోమ్ వైర్ ఉంది. నేను ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ చేయి పెడతాను. చూసారా, నాకేమైనా షాక్ కొడుతుందా? కొట్టట్లేదు. ఎందుకంటే ఇది 100% సేఫ్టీ మాట. ఎందుకంటే ఇది 12 volts ట్రాన్స్ఫార్మరు. ఇక్కడ మీరు ఏమైనా ముట్టుకున్నా మీకు షాక్ అన్నది కొట్టదు. ఎందుకంటే ఇది 100% సేఫ్టీ. కాకపోతే దీనికి ఏంటంటే ఇక్కడ నేను హోల్డ్ పెట్టాను. ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మర్ వెంటిలేషన్ కోసం. అంటే ట్రాన్స్ఫార్మర్ హీట్కి పోకుండా కూల్ అవ్వడానికి ట్రాన్స్ఫార్మర్ వెంటిలేషన్ కోసం నేను ఈ హోల్ పెట్టాను. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువసేపు ఉంచకండి. నేను పుష్ టైప్ స్విచ్ చేశాను, కాకపోతే అది పోయింది. మీరు మంచి పుష్ టైప్ స్విచ్ వేయండి. ఇది ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. చూడండి, మళ్ళీ చేతులు పెడుతున్నాను. అది షాక్ కొడుతుందా? కొట్టట్లేదు. నాకు షాక్ అయితే కొట్టట్లేదు, కాలడం అయితే కాలుతుంది. ఇది ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. చూడండి, మళ్ళీ చేతులు పెడుతున్నాను. షాక్ కొడుతుందా? కొట్టట్లేదు. ఇలాగ ఎన్నిసార్లు అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది 100% సేఫ్ మాట. షాక్ అన్నది కొట్టదు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.